రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహముత్తారం మండలంలో భారీ వర్షం కురిసింది. వాగుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మహముత్తారం సబ్ స్టేషన్ పరిధిలోని కోనంపేట వాగు, కేశవపూర్, నిమ్మగూడెం మధ్య పెద్ద వాగులు కాజ్వే పైపు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కాటారం, మేడారం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా ప్రయాణికులు వాగులు దాటకుండా చర్యలు చేపడుతున్నారు పోలీసులు. రైట్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహముత్తారం మండలంలో భారీ వర్షం కురిసింది. వాగుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మహముత్తారం సబ్ స్టేషన్ సమీపంలో కోనంపేట వాగు, కేశవపూర్, నిమ్మగూడెం మధ్య పెద్దవాగులు కాజ్వేపై ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కాటారం, మేడారం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా ప్రయాణికులు వాగులు దాటకుండా చర్యలు చేపడుతున్నారు పోలీసులు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహముత్తారం మండలంలో భారీ వర్షం కురిసింది. వాగుల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. మహముత్తారం సబ్ స్టేషన్ సమీపంలో కోనంపేట వాగు, కేశవపూర్, నిమ్మగూడెం మధ్య పెద్ద వాగులు కాజ్వేపై ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కాటారం, మేడారం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా ప్రయాణికులు వాగులు దాటకుండా చర్యలు చేపడుతున్నారు పోలీసులు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శిరీష గారు, ఏదైతే భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఈ మహాముత్తారం మండలంలో అయితే భారీ మొత్తం వర్షం కురవడంతో వాగుల్లోకి వరద నీరు చేరింది. ఈ మహాముత్తారం సబ్ స్టేషన్ ఏదైతే ఉందో మొత్తం అక్కడ కోనంపేట వాగు, కేశవపూర్, నిమ్మగూడెం మధ్య గల పెద్ద వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో ఈ రహదారిపైకి భారీగా నీరు చేరింది. దీంతో రాకపోకలు ఇబ్బంది కలుగుతుంది. ఇటు ప్రయాణికులు కూడా రహదారి వెంట ప్రయాణించలేని పరిస్థితిలో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఇటు ఆ వాగులు, వంకలు పొంగిపోవడం, అనేక గ్రామాలకి ఆ రహదారులు స్తంభించిపోవడంతో ఒక మధ్యలో ప్రయాణం మధ్యలోనే ఈ వర్షంలో ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు. దానికి తోడు ఇటు భూపాలపల్లిలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా భారీగా వరద నీరు చేరడంతో ఓపెన్ కాస్ట్ పనులకు కూడా, బొగ్గు ఉత్పత్తి పనులకు కూడా అంతరాయం ఏర్పడింది. మొత్తము భూపాలపల్లి జిల్లాలోని వాగులు భారీగా ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలకి రహదారులు స్తంభించిపోవడంతో మారుమూల గ్రామాల ప్రజలు కూడా బాహ్య ప్రపంచంతో కొన్ని గ్రామాలకి సంబంధాలు కూడా తెగిపోయాయి. అంతేకాదు ఇటు మన వరంగల్ కూడా భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరంగల్లో అనేక 30 నుంచి 40 కాలనీలు ఇంకా నీటిలో మునిగి ఇప్పటికీ ఉండటంతో కాలనీ వాసులు మొత్తం కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాలకి తరలించి వారికి ఇక్కడే భోజన వసతితో పాటు ఇటు మెడికల్ వైద్య సహాయం కూడా అందిస్తున్నారు. ఒక పక్క వృద్ధులు, పిల్లలు అంతా కలిసి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాల్లో ఉంటున్నామని ఈ కాలనీ వాసులు అయితే బాధపడుతున్న పరిస్థితి. అని 30 నుంచి 40 కాలనీలు ఇప్పటికీ వారి ఇళ్లలోకి వెళ్ళలేని పరిస్థితి. మోకాళ్ళలోతు ఆ నీళ్లు చేరి ఉండటంతో ఇటు ఇళ్లలో ఉన్న నిత్యావసర వస్తువులు కూడా మొత్తం తడిచి ముద్దయిపోయాయి. కట్టుబట్టలతో మిగిలాము. ప్రభుత్వం మమ్మల్ని ఆదరించి ఆదుకోవాలని చెప్పేసి ఇటు వరంగల్ ఉన్న ప్రజలు కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాదు ఈ ములుగులో కూడా భారీగా జంపన్న వాగు,
కుక్కల వాగు, బొగ్గుల వాగు భారీగా ప్రవహిస్తున్నాయి. ఇటు గోదావరిలో కూడా వరద నీరు భారీగా వస్తుండటంతో మొత్తం గోదావరి పరివాహక గ్రామాలు, అనేక గ్రామాలు కూడా కొంత నీట మునిగిపోయిన పరిస్థితి. ఆ గ్రామాలకు కొంత రాకపోకలు కూడా ఇబ్బంది అయింది. ఇటు జంపన్న వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీస్ డిజాస్టర్ టీమ్ తో పాటు ఫిషరీస్ ద్వారా కొంత నీట మునిగిపోయిన గ్రామాలకైతే తాత్కాలిక బోర్డు ఏర్పాటు చేసి కొంత అత్యవసర వైద్య సేవలతో పాటు నిత్యావసర సరుకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వరంగల్, హన్మకొండ, ఇటు మహబూబాబాద్ జిల్లా, తర్వాత ఇటు భూపాలపల్లి, ఇటు ములుగు జిల్లాలో భారీగా వర్షపాతం తిరిగి నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో 72 గంటల పాటు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ సూచించడంతో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆ శిథిల అవస్థలో ఉన్న ఇళ్లలో కానీ పురాతన ఇళ్లలో ఉండకుండా ఇటు చర్యలు తీసుకుంటున్నారు. ఇటు అత్యవసరం అయితే తప్పితే ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఇటు మంత్రి సీతక్క, ఇటు ములుగు జిల్లా కలెక్టర్ తో పాటు ఇటు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి కలెక్టర్లు కూడా పిలుపునిచ్చారు. పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమై ఈ లోతట్టు ప్రాంతాలు పర్యటిస్తున్నాయి. ఎలాంటి విపత్తు సంభవించినా ముందస్తు చర్యలు తీసుకొని ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండే విధంగా ఉమ్మడి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా సిద్ధమైంది. శిరీష గారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.